There's a thing called marathon race, 40 kilometers. మారథాన్ పరుగు పందెం అని ఉంటుంది, 40 కిలోమీటర్లు వెళ్ళాలి. They have that in the Olympics. ఒలింపిక్స్ లో ఉంటుంది ఆట అది. Christian life is like that. క్రైస్తవ జీవితం అలాంటిది. Supposing you got tired after 5 kilometers. 5 కిలోమీటర్ల తర్వాత నువ్వు అలసిపోయావు. And you sat down. నువ్వు కూర్చున్నావు. And after 15-20 minutes you get up. 15-20 నిమిషాల తర్వాత లేచావు. You wasted so much time. నువ్వు ఎంతో సమయం అర్థం చేసావు. All the others are running and gone ahead. మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతున్నారు. Okay, don't give up. సరే లే, నువ్వు మళ్ళీ విడిచిపెట్టద్దు. Get up and you can run much faster. ఇప్పుడు లేచి నువ్వు ఇంకా ఎక్కువ వేగంగా పరిగెత్తు. I'll tell you, there was a man who ran in the Olympics recently. గత కొంతకాలం క్రితం ఒలింపిక్స్ లో పరిగెత్తాడు ఒక వ్యక్తి. One man from Africa. ఆఫ్రికా నుంచి. In these long races. ఈ పెద్ద పెద్ద పరుగు పందాలు. He slipped and fell down. ఆయన జారి పడిపోయాడు. And all the others went ahead. అందరూ ముందుకి దూసుకొని వెళ్ళిపోయారు. Now in those races, if you once you fall, you can never come first. అలాంటి పందెంలో నువ్వు ఒకసారి పడిపోయావంటే మొట్టమొదటి రావు. He got up. కానీ ఆయన లేచాడు. And he ran and ran and ran and came first. పరిగెత్తి పరిగెత్తి మొట్టమొదటి వచ్చాడు. What an example. ఎంత గొప్ప మాదిరి కదా. For Christians. క్రైస్తవులకి. You've fallen somewhere. నువ్వు ఎక్కడ పడిపోయావా? Get up. లే. And run. పరిగెత్తు. And you can run faster than some of those lazy people who are running in front of you. కొంతమంది నీకంటే ముందుగా పరిగెత్తున్న సోమరుల కంటే నువ్వు ముందు వెళ్తావు. Make Jesus your example. యేసు క్రీస్తు ప్రభువే నీ మాదిరిగా ఉంచు. Run and say, I want to finish my course. ఓ దేవా, నా పరుగు కడముట్టించడానికి నేను వచ్చాను. I want to be a true disciple of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుకి నిజమైన శిష్యుడిగా నేను ఉండగలుగుతున్నాను. I want to finish my course. నా పరుగు నేను కడముట్టించాలనుకుంటున్నాను. Paul said in Acts chapter 20. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. See what he says there when he's speaking to the elders in Ephesus. ఎఫెసీ సంఘ పెద్దలతో ఆయన ఏమంటున్నాడో చూడండి. He says, I have heard from the Holy Spirit, verse 23. 23వ వచనము, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఈ విధంగా తెలుసుకున్నాను. That everywhere I go, ప్రతి పట్టణములోను I'll be imprisoned or beaten or something like that. నేను చెరసాలలో వేయబడుతున్నాను, కొట్టబడుతున్నాను. Wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా. Verse 22, I don't know what will happen to me. నాకేం జరుగుతుందో నాకు తెలియదు. But I know everywhere I go I'll have opposition, persecution. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను శ్రమల ద్వారా, హింసల ద్వారా, బంధకముల ద్వారా వెళ్తున్నాను. I may lose my life. నేను ఒకవేళ నా ప్రాణాన్ని కోల్పోవచ్చు. But verse 24, I don't consider my life as important for myself. అయితే 24వ వచనం, నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. I only want to finish my course. ఎందుకంటే నా పరుగు నేను కడముట్టించాలి. I want to finish the ministry which the Lord has given me. యేసు వలన పొందిన పరిచర్యను నేను ముగించాలి. To speak about the gospel of the grace of God. దేవుని కృపా వార్తను గురించి సాక్ష్యం ఇవ్వాలి. That is the gospel we preach in CFC. CFC లో మనం ప్రకటించే సువార్త అదే. Sin will not rule over you if you are under grace. Romans 6:14. రోమా 6:14, మీరు కృప కింద ఉన్నట్లయితే పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. Who is preaching that? ఎవరు దాన్ని బోధిస్తున్నారు? Most people are preaching by the grace of God you get forgiveness of sins. అనేక మంది ఏం చెప్తున్నారంటే దేవుని కృప వలన మీరు మీ పాప క్షమాపణ పొందుతారు. We preach that. దాన్ని కూడా మనం బోధిస్తాం. And we also preach sin will not rule over you. Romans 6:14. రోమా 6:14 ప్రకారం పాపం మీ మీద ప్రభుత్వం చేయదని కూడా బోధిస్తాం. If you are under grace. మీరు కృప కింద ఉన్నట్లయితే. That is, he says, I want to preach this gospel of the grace of God. దేవుని కృపా సువార్తను గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి. And if I can somehow finish the work God's given for me. కాబట్టి యేసు వలన పొందిన పరిచర్యను నేను తుదముట్టించాలి. I don't care even if I die. కాబట్టి నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైంది కాదు. How many of you will be like that? ఎంతమంది మీలో ఇలా ఉండగలరు? How many of you in Andhra and Telangana will be like that? ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది ఈ విధంగా ఉండగలరు? Lord, you have a plan for me. You allowed me to know Telugu and to be born in this place. ఓ ప్రభువా, ఈ ప్రదేశంలో నాకు తెలుగు తెలిసి నేను ఈ విధంగా పుట్టడం మీరే అనుమతించారు. I want to be available to you. ఓ ప్రభువా, నీకు నేను అందుబాటులో ఉంటున్నాను. Brother Zach does not know Telugu. He cannot move around so freely like I can. జాక్ గారికి తెలుగు తెలియదు, నా వలే ఆయన ఇక్కడ మాట్లాడలేడు. You say, Lord, you've taught me this language, you allowed me to be born here. ఓ ప్రభువా, ఈ భాష వచ్చేటట్లు నువ్వు చేసావు, ఇక్కడ పుట్టేటట్లు నన్ను చేసావు. I want to fulfill your plan for my life. ఓ ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నావో నేను I don't care what problems there are. ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. Any physical difficulty, భౌతిక సంబంధమైన కష్టాలు, opposition, వ్యతిరేకత, people call me the devil, doesn't matter. నన్ను అపవాదాన్ని పిలవచ్చు, ఏదైనా పిలవచ్చు. I want to proclaim the gospel of the grace of God. దేవుని కృపా సువార్త నేను ప్రకటించాలి. And I don't even think my life is important for నా me. ప్రాణము కూడా నాకు ప్రియమైనది
చేయబడింది కాదు. If you are like that, మీరు ఆ విధంగా I ఉన్నట్లయితే tell you, God will accomplish something wonderful through you in నేను Andhra and నేను Telangana. చెప్తున్నాను, ఆంధ్ర తెలంగాణలో నీ ద్వారా దేవుడు ఎంతో గొప్ప పరిచర్యం చేయగలడు. Even if you are a young unknown person, నువ్వు ఎవరికి తెలియని ఒక యవనస్తుడు అయినా సరే you be like that. ఈ విధంగా ఉండండి. Devote yourself to the study of the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. Don't expect God to use you if you don't study the Bible. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా దేవుడిని వాడుకోవాలని ఆశించొద్దు. This is called the sword of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గం. That is how we overcome Satan. ఆ విధంగా సైతాన్ని మనం ఎదిరించగలం. And this is also the bread you have to give to other people. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆహారం కూడా ఇది. Same thing. So with this I can fight the devil. దీంతోనే నేను అపవాదితో పోరాడొచ్చు. And with this I can feed God's people. దీంతోనే నేను దేవుని ప్రజలను పోషించొచ్చు. That's why you must study the Word of God. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. I'll tell you, I'm very sorry to say this. నేను ఎంతో చింతిస్తూ చెప్తున్నాను. When I talk to many elders of CFC churches in different places. CFC సంఘాలు అనేక మంది పెద్దలతో నేను మాట్లాడుతున్నప్పుడు, elders, పెద్దలతో, they don't know the Bible. వారికే బైబిల్ తెలియదు. They know a few verses here and there. వాళ్ళకి అక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తెలుసు. But when I say something, they don't even know about it. నేను ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి అది ఉందని కూడా తెలియదు. Well-known verses, they don't know. ఎంతో బాగా తెలియబడే వచనాలు కూడా తెలియదు. They are busy with their work and their business, and one Sunday morning they are elders in the church. వాళ్ళు ఏదో వాళ్ళ పనుల్లో వాళ్ళ వ్యాపారాల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆదివారం పొద్దున వచ్చి ఏదో వాక్యం చెప్తారు. They are useless elders. వాళ్ళు పనికిరాని సంఘ పెద్దలు. They must know, study the scriptures. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. See what Paul told Timothy. తిమోతికి పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. Paul was just before he died. పౌలు తాను చనిపోక ముందు చెప్తూ ఉన్నాడు. He told Timothy in 2 Timothy 2. 2 తిమోతి 2లో ఆయన చెప్తూ ఉన్నాడు. 2 Timothy 2 verse 15. 2 తిమోతి 2:15. Be diligent to present yourself to God as a workman approved by him, who does not need to be ashamed, who can accurately handle the word of truth. దేవుని ఎదుట ఎగ్గినిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవు దేవుని కనపరచుటకు జాగ్రత్త పడము. You must able to handle the word of truth accurately. సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. Present yourself to God that God can put a seal of approval on you. దేవుడు నీ మీద ఆమోదంగా ఉండేటట్లు నువ్వు కనపరచుకోవాలి. It says be hard working for that. కాబట్టి దాని గురించి ఎంతో కష్టపడు. So that you can know how to handle this word of truth. కాబట్టి సత్యవాక్యమును ఎలా విభజించాలో నేర్చుకున్నట్లు. Accurately. ఖచ్చితంగా, సరిగా. That's what Paul told Timothy. అదే పౌలు తిమోతికి చెప్పాడు. And if you want to do that, ఒకవేళ మీరు అలా చేయాలనుకుంటే verse 15, 15వ వచనం, you please avoid all this worldly and useless conversation. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. There's so much of worldly conversation that so many people carry on in their home and with other believers. అనేక మంది విశ్వాసులతోను ఇంట్లోను పనికిరాని ముచ్చట్లు, లోకానుసారమైన ముచ్చట్లు పెడుతుంటారు. There's so much of leakage through the mouth. ఆ నోట్ నుంచి ఎంతో లీక్ అవుతూ ఉంటుంది. God fills somebody and then through the mouth it all leaks out. దేవుడేమో నింపుతాడు, నోటి ద్వారా మనం పోగొట్టుకుంటాం. Be very careful with your speech. కాబట్టి మనం మన సంభాషణలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. God needs many people who can preach the word of God with anointing in Andhra and Telangana. ఆంధ్ర తెలంగాణలో దేవుని చేత అభిషేకించబడి వాక్యాన్ని ప్రకటించే అనేకులు కావాలి. Don't just glory that you are part of a CFC church. నువ్వేదో CFC సంఘంలో ఉన్నానని నువ్వు అతిశయించొద్దు. Don't even glory I'm an elder in a church. నేను సంఘంలో సంఘ పెద్దనని అతిశయించొద్దు. Can you handle accurately the word of truth? సత్య వాక్యాన్ని నువ్వు సరిగా విభజించగలుగుతున్నావా? Can God use you to lead people to godliness? దైవ భక్తి కలిగి వెళ్ళునట్లు ప్రజలను నడిపించడానికి దేవుడిని ఉపయోగించుకోగలడా? Can God use you to build godly families? దైవిక భక్తి కలిగిన కుటుంబాలను నిర్మించడానికి దేవుడిని వాడుకోగలడా? Can God use you to use the sword of the spirit to drive the devil out of churches? సంఘంలో నుంచి అపవాదిని తోలివేయడానికి ఆత్మ ఖడ్గాన్ని ఉపయోగించినట్లు దేవుడిని వాడుకోగలడా? And you sisters, can God use you to bring up godly children in your homes? మీ ఇంట్లో దైవభక్తి కలిగి పిల్లల్ని పెంచడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోగలడా? God needs godly brothers and godly sisters. దేవునికి దైవభక్తి కలిగిన సహోదరులు కావాలి, సహోదరీలు కావాలి. May God raise up such people. అటువంటి వారిని దేవుడు లేవనెత్తును గాక. There's a great need for that. దాని కొరకు ఎంతో అవసరం ఉంది. So that is why in these conferences we don't invite unbelievers. అందుకే ఈ కాన్ఫరెన్స్ కి మనం అవిశ్వాసుల్ని పిలవం. We don't invite outsiders. వేరే వాళ్ళని మనం పిలవం. Only from CFC churches. కేవలం CFC సంఘ సభ్యులు మాత్రమే. ఎందుకు? Because we want to strengthen people to be strong witnesses
ఎందుకంటే బలమైన సాక్ష్యం కలిగి ఉండాలి, సాక్షులుగా ఉండాలని మనం ప్రోత్సహిస్తాం. To reach unbelievers, you can do that in your own church. మీ సొంత సంఘాల్లో మీరు అవిశ్వాసుల్ని చేరవచ్చు. Our job here is to build up and strengthen and challenge you to be witnesses. ఇక్కడ మా పని ఏంటంటే మీరు బలమైన సాక్షులుగా అవ్వాలని, కట్టబడటం, స్థిరపరచబడటం, to be a true disciple of Jesus Christ. అప్పుడు మాత్రమే మనం ప్రభు అయిన యేసుకు నిజమైన Follow in శిష్యులుగా Jesus' ఉంటాం. footsteps. ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తాం. And all the wonderful promises in the Bible will be for you. బైబిల్లో ఉన్న అద్భుతమైన వాగ్దానాలన్నీ నీ కోసమే. The promises are for disciples. వాగ్దానాలన్నీ కూడా శిష్యుల కోసం.